ఓకే. సార్ మీ అప్పుడున్న పరిస్థితులు ఫుట్‌బాల్ కోచ్‌కి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటారు సార్? ఇప్పుడు ఇప్పుడే చాలా అకాడమీస్ వచ్చాయి. ఫుట్‌బాల్ అకాడమీస్. ఇ దాంట్లో ఏమైనా మార్పులు, చేర్పులేమన్నా ఉంటే బాగుంటుంది రాబోయే తరానికి అననేది మీరేమైనా చెప్పగలరా? ఇప్పుడు ఇప్పుడేమైందంటే ఇయన్నీ గవర్నమెంట్ టేకప్ చేస్తే బావుంటది యాక్చువల్‌గా. హ్మ్. మనమేంది దిస్ ఈస్ ద మేక్ ఏ కమర్షియల్. కమర్షియల్ మనదిప్పుడు కమర్షియల్ ఈవెంట్‌గా చేసే అంత స్తోమత ఎట్లా అంటే గవర్నమెంట్ స్కూల్‌ని నుంచే ఏదైనా టాలెంట్ రావాలంటే స్కూల్ నుంచే. ప్రైవేట్ నుంచి నౌ ఏ డేస్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ మళ్ళా ఈ గేమ్ ఏమైందంటే ఒక్కోసారి మ్యాచెస్ ఆడితే ఇంజ్యూరీ అయిందనుకో మళ్ళా కోలుకోలేరు. ఓహ్! ఈ మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు. మళ్ళా ఇవాళ రేపు తల్లిదండ్రులు ఏంది ఇయన్నీ ఆలోచించి చదువు మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. యాక్చువల్‌గా అప్పుడు మేమున్నప్పుడు రూరల్ నేషనల్ అనేది అక్కడ స్పోర్ట్స్ హాస్టల్స్ ఉంటుండే. రన్ బై గవర్నమెంట్. ఓకే. తర్వాత ఎన్ఐఎస్ కోచెస్ ఉంటుండే క్వాలిఫై. వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తుండే. అట్లా ఏమైతుంటే ఇట్లా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ప్రైవేట్ దే ఆర్ మేకింగ్ ఏ కమర్షియల్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇట్లా ఎవ్రీవేర్ డిస్ట్రిక్ట్‌లో 3, 4 ఫుట్‌బాల్ అకాడమీ అయితున్నాయి. దాన్నేంది ఒక గంట ఆడితే హ్మ్. మీకు దే విల్ చార్జ్ 1000-2000 అట్లా. అవును. ఇన్ని ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ ఇప్పుడొచ్చిన గవర్నమెంటు ఏంది గేమ్స్ మీద ఎక్కువ స్పోర్ట్స్ హాస్టల్స్ రివోక్ జేసి, ఉన్న స్టేడియమ్స్ అప్‌గ్రేడ్ జేసినట్టయితే, ఇంతకన్నా నేచురల్ టాలెంట్ ఉన్నోళ్ళు ఇంకా చాలా మందున్నారు. హ్మ్. ఇప్పుడు రూరల్ నుంచి వాళ్ళకి విల్ పవర్ ఎక్కువుంటది. నేచురల్ టాలెంట్ ఉంటది. ఈవెన్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ గాని, హ్యాచరీ గాని ఇటువంటి వాలీబాల్, కబడ్డీ ఇయన్నేది నేచురల్. అవును. దీనికి పెద్ద అమౌంట్ స్పెండ్ చేయాల్సిన అక్కర్లేదు. హ్మ్. అవి మనం స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ, పూర్వ వైభవం మీద స్పోర్ట్స్ హాస్టలు, డిస్ట్రిక్టు, తర్వాత స్టేటు ఇక్కడి నుంచి మంచి ప్లేయర్స్‌ని పెట్టేసి, ఫ్రీక్వెంట్‌గా మనం టోర్నమెంట్ చేసినట్టయితే, ఫ ఫండ్స్ ఈస్ నాట్ క్రైటీరియా. ఇప్పుడు మేము ఆడినప్పుడు సర్పంచులే ఎవ్రీథింగ్ దే ఓన్ అనమాట. ఆ రోజుల్లో ఊర్లలో హ్మ్. గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయకపోయినా కూడా వాళ్ళు ముందుకొచ్చేసి అన్ని భోజనాలు గాని, కిట్స్ గాని అన్నీ వాటెవర్ హెల్ప్ దే యూజ్డ్ టు గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అట్లా జేసినట్టయితే, ఇంకా మనం స్ట్రెంగ్తెన్ జేసినట్టుంటది. తర్వాత ఒకవేళ జాబ్ ఆపర్చునిటీస్ గూడా మనం క్రియేట్ జేసినట్టయితే, ఇప్పుడు ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ జేసినట్టయితే, అటు స్పోర్ట్స్‌గా మనకి మంచి పేరొస్తుంది. తర్వాత మీరు జాబ్ ఆపర్చునిటీ చూపించినట్టే వచ్చే యంగ్ జనరేషన్ గూడా వాళ్ళు అదొక మోడల్‌గా తీసుకుంటారు. అటువంటివి తీసుకున్నట్టయితే, ఇప్పుడు హ్మ్. నౌఎడేస్ ఏంది పిల్లలు అంటే కొంతమంది ఏంది హెల్త్ యాస్పెక్ట్‌లో బాగా దెబ్బతింటుండ్రు. డ్రగ్స్ బాగా ఇదైతుండు. తర్వాత స్ట్రెస్‌కి ఎక్కువైతుండు. అటు చదవలేక ఇదంతా వచ్చేసి ఏం జేయాలా ఇంటర్ అయినాక వాళ్ళది అదే మనం దీని చదువుతోటి ఇటువంటి గేమ్‌లో ఇవాళ రేపు చాలా ఆపర్చునిటీ ఉన్నాయి జాబ్. ఈ 3 మనం టేకప్ జేసినట్టయితే అటు యూత్‌కి గాని, తర్వాత ఇది పేరెంట్స్ గాని, ఇట్లా గవర్నమెంట్‌కి గూడా మంచి పేరు వస్తదని ఇదొక నా అనుభవం ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఓకే. సార్ ఇప్పటి వరకున్న మీ కెరియర్‌లో, ఫుట్‌బాల్ కెరియర్‌లో ఒక గోల్, ఒక మ్యాచ్ మర్చిపోలేనిదంటే ఏం చెప్తారు సార్? అంటే అట్లా చానున్నాయమ్మా. భారతదేశంలో చెప్పి గోల్ కొట్టిన వ్యక్తి నాకు తెలిసి ఇంతవరకు ఒక 6 నెలల ముందో, తర్వాత 5 నెలల ముందో, 3 నెలల ముందో గోల్ కొడతా ఆ టైంకని గోల్ కొట్టేది. హ్మ్. గోల్ కొట్టి చెప్పి కొట్టేది. చెప్పి గోల్ కొట్టింది. తర్వాత రెండోది ఏందంటే 2 మ్యాచ్‌లు ఒకటి ఏఓసీ అన్నది చాలా పెద్ద టీము. మేము స్పోర్ట్స్ హాస్టల్ మ్యాచ్ ఆడుతున్నాం. ఆ టీము మిలిటరీ వాళ్ళది ఎట్లుంటదో చాలా పవర్‌ఫుల్. నేను చెప్పిన ఒక రోజు ముందు చెప్పిన గోల్ కొడతా పలానా టైంలో గోల్ కొట్టిన, గెలిపించిన. అసలట్లా చెప్పి కొట్టడం అంటే ఆ! అది చానా ఇది. హ్మ్. అట్లా తర్వాత అట్లా లీగ్‌లో గూడా చెప్పి గోల్ కొట్టేది. హ్మ్. ఒక్కసారి మిస్ అయింది. గోలు ఎన్ని గోల్లో కొడుతున్నా అది పోలుకు తాకుతుంది, వస్తుంది, పోలుకు కొడుతున్నా తర్వాత మా కోచ్ నేనెప్పుడు 11లో ఆడేది. మా కోచ్ వచ్చేసి నన్ను కూర్చోబెట్టి నాకు చాలా బాధ అనిపించింది. షూ ఇసిరేసిపోయి రూమ్‌లో ఒక్కడినే కూర్చున్నా. ఆహ్, కోచ్ ఎవరితోటి మాట్లాడలే. మళ్ళా అందరు ప్లేయర్స్ వచ్చారు. వాళ్ళు గూడా ఫీల్ అయ్యి తెల్లారి గోల్ కొడతామన్నా. గోల్ కొట్టినా. గోల్ కొట్టినాక ఇంకోసారి ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద టీమ్‌రా. ఆ రోజు అందరికి చెప్పలే గానీ గోల్ మిస్ అయింది. అక్కడ ఇటుక పెడ్డుంటే కొట్టేసుకున్నా. చానా కొట్టేసుకున్నాక తెల్లారి అందరిని పిలిచిన మళ్ళా గోల్ కొడతా.
గోల్ కొట్టకపోతే నేనే టీ, స్నాక్స్ ప్రొవైడ్ చేస్తానని. అట్లా చేసి మళ్ళా గోల్ కొట్టేసిన అయిపోయింది. ఆ రోజు నిక్కర్లు గూడా ఇక్కడ ఇండియాలో దొరకవు. దుబాయ్ నుంచి వస్తే నిక్కరేసుకున్నా. 90 మినిట్స్ గేమ్ ఆడినాక హ్మ్. సర్కిల్‌లో 1000 కొడతానని ఛాలెంజ్ చేసిన. 1000 బాల్ కింద పడకుండా 1000 కొడతా. నేనొకళ్ళు కొట్టలేదంటే ఆ నిక్కరిస్తానని అందరికీ చెప్పిన. హ్మ్. నేను కొట్టినాక అందరొచ్చి వాటేసుకున్నారు. 1000 అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్.